ట్రంప్ పొరపాటు పడ్డట్టున్నాడు. భారతదేశాన్ని దెబ్బతీయడానికో లేకపోతే మరో దానికో కానీ ఫర్నిచర్ మీద వేసినటువంటి పన్ను మొన్న అనౌన్స్ చేశారు కదా, అది భారత్ నుంచి వెళ్ళే ఫర్నిచర్ మీద భారీగా బాదురంటే కాదట. వాస్తవంగా మొన్నటిదాకా 50% ఉండేదని తగ్గించాడట. అది రాయడంలో పాప మీడియా పొరపాటు పడ్డట్టుంది. ఆ విషయానికి సంబంధించినంత వరకు తాజాగా చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల పరంపరలో ఇది 10% ఫర్నిచర్ మీదన, కిచెన్ క్యాబినెట్లు, ఆఫ్ హోల్డ్ స్టడ్స్ మీదన 20% చొప్పున సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు కదా. సెక్షన్ 232 ప్రకారం ట్రంప్ తాజాగా జారీ చేసింది. ఈ నెల 14 నుంచి సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. ఇది భారతదేశానికి మేలే. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ప్రస్తుతం భారత ఫర్నిచర్ మీద 50% సుంకం వల్ల ఉంది. ఇది 10 నుంచి 25% తగ్గుతుంది కాబట్టి ఇది పెద్ద ఊరటే అని చెప్పుకొచ్చారనమాట. అమెరికన్ కొనుగోలుదారులకు భారత్ దిగుమతులే ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. భారత్ నుంచి $654.8 మిలియన్ విలువైన ఫర్నిచర్ ఎగుమతులు జరుగుతున్నాయంట. $654 మిలియన్ ఫర్నిచర్. ఇప్పుడు అది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.